బరువు తగ్గాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదా? కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కనుక చేస్తే వెయిట్ లాస్ అవ్వడం కష్టమైపోతుంది. రైస్‌ని, అన్నంని ఒక విలన్ లాగా చూస్తాము. అన్నం తింటే లావు అయిపోతాము అని అన్నంని దూరం పెట్టేస్తాము. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. లైక్ ఓమాడ్ 1 మీల్ ఏ డే కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేదంటే ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ కానీ, డైట్ చేయడం కానీ, ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి. ప్రోటీన్‌ని, ఫైబర్‌ని స్కిప్ చేసేసి డైరెక్ట్ రైస్ అంటే కార్బ్స్ అవి తీసేసుకుంటే ఏంటంటే ఫస్ట్ మనం కార్బ్సే తీసేసుకుంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. మనం ఏం చేయాలి అంటే నేను ఒక హ్యాబిట్ నేర్చుకున్నాను. సో ఆ హ్యాబిట్ మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఈ మిస్టేక్ మ్యాక్సిమం చాలా మంది చేస్తారు. అదేంటంటే లైక్ మనం తినేటప్పుడు ఫోన్ చూస్తూ తింటాము, లేదంటే టీవీ చూస్తూ తింటాము. ఇప్పుడు మనకి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, వర్క్ చేస్తున్న ఆఫీసెస్లో కానీ మనకి లంచ్ టైం ఎంత టైం ఇస్తారు? 40 minutes to 1 hour ఇస్తారు. ఎందుకు అంత టైం ఇస్తుండొచ్చు? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డైట్ కాదు. వెయిట్ మేనేజ్ చేయాలి అన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, డైట్ చేయడం కానీ, ఓమాడ్ చేయడం కానీ, ఇంటర్మీడియట్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. కానీ మనం చేయాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. డైట్ అని అంటే ఏదో ఒక కొన్ని మంత్స్, కొన్ని డేస్ చేస్తే నా వెయిట్ లాస్ అయిపోతాను, అయిపోయింది నా పని, అది కాదు మనకు కావాల్సింది. మనం హెల్తీగా ఉండడం కావాలి. మన తగ్గిన వెయిట్ లైఫ్ లాంగ్ మనం ఇట్లా ఫిట్గా ఉండడం మనకు కావాలి.